వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నంద్యాల కేసీ కెనాల్ ప్రాజెక్టు కమిటీ అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసిన బన్నూరు రామలింగారెడ్డి, ఘనంగా సత్కరించిన శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి. నంద్యాలలో వైసీపీ కార్యాలయంలో ఘనంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించిన ఎమ్మెల్సీ ఇన్సాక్ బాషా. నంద్యాలలో సాగునీటి సంఘం ఎన్నికల్లో చైర్మన్గా సంజీవ్ కుమార్ రెడ్డి, వైస్ చైర్మన్గా మనోహర్ చౌదరి ఏకగ్రీవంగా ఎన్నిక, అభినందించిన ఎమ్మెల్యే. బాల అకాడమీ పాఠశాలలో ఘనంగా జరిగిన జాతీయ గణిత దినోత్సవం వేడుకలు, ప్రిన్సిపల్ మాధవీలత. సాగునీటి సంఘాలను బలోపేతం చేస్తా డిస్ట్రిబ్యూటర్ కమిటీ చైర్మన్ చాబోలు సీనియర్ టీడీపీ నాయకులు ఇలియాస్. బనగానపల్లిలో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు. నంద్యాల బాలచంద్ర సమత విద్యానికేతన్ నందు సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా కరస్పాండెంట్ బాలచంద్రుడు. నంద్యాల కేసీ కెనాల్ ప్రాజెక్టు కమిటీ అధ్యక్షులుగా శ్రీ బన్నూరు రామలింగారెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో మహానంది మండల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఘనంగా సత్కరించారు. నంద్యాల స్థానిక కేసీ కెనాల్ కార్యాలయంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్న బన్నూరు రామలింగారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో కార్యాలయంలో ప్రమాణ స్వీకారం నిర్వహించారు. ముఖ్య శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామలింగారెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు. రామలింగారెడ్డిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా బుడ్డ రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ కేసీ తీసుకెళ్లారు. ప్రాజెక్టు అధ్యక్షునిగా రామలింగారెడ్డిని ఎన్నుకోవడం అభినందనీయమని, రైతు బిడ్డ రామలింగారెడ్డిని అని రైతు కోసం అందరూ కష్టపడి పనిచేయాలని, అదేవిధంగా సభ్యులందరూ రైతులు రామలింగారెడ్డికి సహకరించాలని తెలిపారు. అధ్యక్షుడు రామలింగారెడ్డి మాట్లాడుతూ నాకు ఇచ్చిన ఈ పదవికి న్యాయం చేస్తానని, రైతులకు పంట పొలాలకు మీరు వచ్చేలాగా కృషి చేస్తానని, ప్రతి రైతుకు నేను అందుబాటులో ఉండి పనిచేస్తానని, నా మీద నమ్మకంతో ఈ పదవి ఇచ్చినందుకు అందరికీ అందుబాటులో ఉండి పనిచేస్తానని తెలిపారు. అదేవిధంగా శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి నాకు ఈ పదవి ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్ఫెడ్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి, సీతారాంపురం గుడ్డ శ్రీనివాసరెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు కేసీ కెనాల్ కమిటీలకు ఎన్నికలు జరగనుంది. ప్రతి ప్రక్రియలోనూ నాకు విజయం చేకూర్చిన శాసనసభ్యుల వారికి మరియు ఈ పీసీ ప్రాజెక్ట్ కమిటీ ఎన్నుకున్నటకు సహకరించిన జిల్లా మంత్రివర్యులు ఫరూక్ అన్న గారికి మరియు బీసీ జనార్దన్ రెడ్డి గారికి, అఖిలప్రియ గారికి, గౌరు చరితమ్మ గారికి, గౌరు వెంకటరమణ గారికి, జయసూర్య గారికి, ప్రతి ఒక్కరికి, శివానంద రెడ్డి అన్న గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ వాళ్ళకున్న డీసీ ప్రెసిడెంట్ల సమన్వయం చేసి ఈరోజు నా ఎన్నికకు ఏకగ్రీవం చేసినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అలాగే రేపు మనం రాబో కాలంలో కేసీ కెనాల్ను ఏ విధంగా అభివృద్ధి పథకాలు నడిపించాలా, ఏ విధంగా రైతులకు సాగునీరు అందించుకుంటే ఎక్కడెక్కడైతే పనులు ఇబ్బందులు ఉన్నాయో ఆ పనులు చేసుకుంటే సాగునీరు రైతులకు అందుతుంది అనే దాని మీద త్వరలో ఈరోజు ఒక అవగాహనకు రావడం జరిగింది. దానిపైన ఓ మీటింగ్ పెట్టుకొని మళ్ళా డీసీ అధ్యక్షులం అయితేమి, గౌరవ శాసనసభ్యులతో అయితేమి సమన్వయం చేసుకుంటూ ఈ కేసీ కెనాల్ అభివృద్ధికి పాటుపడతానని మరొక్కసారి ప్రజలందరికీ విన్నవించుకుంటున్నాను. 5 సంవత్సరాల కిందట ఒకసారి మళ్ళీ మోడరేషన్ జరిగింది. 2009లో వచ్చిన వరదలలో చాలా మటుకు కేసీ కెనాల్ దెబ్బతినడం కూడా జరిగింది. అలాగే తెలుగంగ కింద కూడా చాలా తూములు దెబ్బతిన్నాయి. ఎందుకంటే 1996లో ఓపెన్ అయింది. దాని తర్వాత డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్ లో ఎక్కడ కూడా మంచి పనులు జరగలేదు.
గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మనము 0 to 18 కిలోమీటర్ లైనింగ్ లేకుండా తెలుగు అది కూడా తెచ్చుకున్నాం. అలాగే వరదరాజస్వామి ప్రాజెక్టు జేకా కింద నిధులు తెచ్చుకున్నాం. కేసు కెనాల్ కూడా ఇప్పుడు మళ్ళీ ఒక మోడరేషన్ సిస్టమ్ చేయాలనేది మొన్ననే ఐఏబీ మీటింగ్ లో కూడా మంత్రులు మేము అధికారులు అందరూ కలిసి ఒక తీర్మానం చేసి పంపించాము. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆ నిధులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. రాష్ట్ర వాటా కూడా దాంట్లో ఉంటుంది. వీటన్నిటి మీద కూడా ప్రతి ప్రాజెక్టు కింద ఏ విధంగా నిధులు తెచ్చుకొని మన ప్రాజెక్టులన్నీ కూడా డెవలప్ చేసుకోవాలో, ఉన్న వాటిని మళ్ళీ రీమోడరేషన్ ఎట్లా చేసుకోవాలో, దానికి ఎంత నిధులు అవసరం ఉంటాయి ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ కమిటీ సభ్యులతో చైర్మన్, వైస్ చైర్మన్, మిగతా కమిటీలు మిగతా ప్రాజెక్టుల కింద కూడా వాళ్ళను అందరిని కలుపుకొని అధికారులు కలుపుకొని ప్రతి నియోజకవర్గ శాసనసభ్యులు కూడా అందరి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే, అందరికీ ఇరిగేషన్ దానిపైన అవగాహన ఉన్న వాళ్ళే కాబట్టి అందరం కూడా ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి ఖచ్చితంగా మన రాయలసీమలో ఉన్న ప్రాజెక్టులన్నిటికీ కూడా మంచిగా నిధులు తెచ్చుకొని రైతులకు ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమాలు రేపు చేయబోతున్నాం. ఖచ్చితంగా అవన్నీ కూడా చేస్తాం. ఈ రోజు వీళ్ళ ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి, రైతులకు కానివ్వండి, అలాగే అధికారులకు కానివ్వండి, ముఖ్యంగా ముఖ్యమంత్రి వర్యులకు నేను శాసనసభ్యులను అడిగినా ముఖ్యమంత్రి గారు ఇమీడియట్ గా స్పందించి ఈ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు సహకరించిన ముఖ్యమంత్రి గారికి, లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి అందరికి కూడా మరొకసారి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నంద్యాలలో వైసీపీ కార్యాలయంలో ఘనంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మొబునిసే ఎమ్మెల్సీ మాట్లాడుతూ గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వంలో పేదలకు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి పథకాన్ని ప్రజలకు అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డిదేనని కొనియాడారు. కూటమి ప్రభుత్వం నాయకులు గెలుపొందడం కోసం అబద్ధపు వాగ్దానాలు, మాటలను నమ్మి ఓట్లు వేసిన ప్రజలకు ప్రభుత్వం ఏర్పడి 6 నెలలైన కనీసం ఒక పథకం కూడా సరిగ్గా అందలేదని ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారన్నారు. అందరికీ నమస్కారం. మన ప్రియతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకల్ని ఈరోజు ఘనంగా కార్యకర్తలు, అభిమానులు, నాయకులతో అందరితో కలిసి ఈరోజు ఇక్కడ ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఏదైతే మన ముఖ్యమంత్రి గారు ఎల్లవేళలా సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని అల్లాని ప్రార్థిస్తూ, ఏదైతే గత 5 ఏళ్లలో ప్రజలకు ఏదైతే కావాలో అన్ని సౌకర్యాలతో పాటు పేద మధ్యతరగతి కుటుంబాలకు అండగా ఉన్న మా జగనన్న పుట్టినరోజు వేడుకలు ఘనంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరగడం జరుగుతుంది. మనందరికీ తెలుసు, ఒక చిన్న ఏంటి అని అంటే, పెట్టిన వ్యక్తి తీసుకున్న వ్యక్తి మర్చిపోయినా అది పొందినది ఎప్పుడు గుర్తుండిపోతుందని ఒక సామెత ఉంది. అలాగే జగనన్న చేసిన మంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు కానీ నిలిచింది. ఆయన ప్రతి ఒక్క రాష్ట్ర ప్రజల గుండెల్లో ఈరోజు ఉన్నారు. అలాంటి వ్యక్తి రాబోయే కాలంలో కానీ ఇంకా ఉన్నత స్థాయిలకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై జగన్. ప్రజలందరి గుండెల్లో చిరస్థాయి నిలిచినటువంటి పేదల పాలిట పెన్నిది ఉన్నత మహోన్నత స్థాయి స్థితిలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తాను తెచ్చినటువంటి మహోన్నత వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మా రాష్ట్రంలో ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ అభిమాని నాయకులందరూ కూడా వాళ్ళ పార్టీ కార్యాలయంలో ఘనంగా జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు జరపడం జరిగింది. మన రాష్ట్రానికి పరిస్థితుల్లో అత్యున్నతంగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. ఇటువంటి వ్యక్తిని మనం మళ్ళీ సీఎంగా చేసుకోవాలని ప్రజలందరూ తలుస్తున్నారు. వారి ఆలోచనలు కూడా ఖచ్చితంగా ఎదుగుతాయి. ఖచ్చితంగా జగన్ మళ్ళీ జై జగన్ అన్న. నారాజు సైలెన్స్. అందరికీ నమస్కారం. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి పేదలను ఎప్పుడు అక్కన చేర్చుకునే మా జగనన్న గారి పుట్టినరోజు. ఆయన నిండు నూరేళ్ళు వర్ధిల్లాలని చెప్పేసి ఎప్పుడు ప్రజల కోసం ఆయన ఈరోజు ఏ రకంగా పాటుపడతా ఉన్నాడో ఆయన ఎప్పుడు అలాగే పాటుపడాలని చెప్పేసి కోరుకుంటూ, మేము ఆయన వేసినటువంటి అడుగుజాడల్లో మేము నడుస్తామని చెప్పేసి చెబుతూ
మరొకసారి ఆయనకు జగనన్నకు జన్మదిన. ఈరోజు చూస్తే రాష్ట్రం ఏ రకంగా ఉందో ప్రతి పేద ప్రజలకు అర్థమవుతా ఉంది. ఈ కొత్తగా వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఏ రకంగా వాగ్దానాలు సింగలో తొక్కుతా ఉంది. నంద్యాలలో సాగునీటి సంఘం ఎన్నికలలో భాగంగా తెలుగు గంగా ప్రాజెక్టు BC4 చైర్మన్గా ఏకగ్రీవంగా సంజీవ్ కుమార్ రెడ్డి, వైస్ చైర్మన్గా మనోహర్ చౌదరి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు, ఆలగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియకు, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. రైతులకు సకాలంలో నీటిని అందించి వారి అభివృద్ధికి తోడ్పడతామని తెలిపారు. ఈరోజు తెలుగు గంగా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేశాను. ఇందుకు నాకు సహకరించిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారికి, భార్గవ్ అన్న గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రతి ఎకరాకు చివరి ఎకరా వరకు నీటికి పారేటట్టు కృషి చేస్తానని తెలియజేసుకుంటాను. ఈరోజు ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ తెలుగు గంగ ప్రాజెక్టుకు TGP సర్కిల్ ఆఫీస్లో ఎన్నుకోవడం జరిగినది. ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్గా సంజీవ్ కుమార్ రెడ్డి గారు, వైస్ చైర్మన్గా మనోహర్ చౌదరి గారు ఎన్నుకోబడినారు, ఏకగ్రీవంగా ఎన్నుకోబడినారు. వీళ్ళిద్దరూ ఇంకా సాగునీటి సంఘాల యొక్క బాధ్యతను తీసుకోవలసి ఉంటుంది. వాటర్ రెగ్యులేషన్ ముఖ్యంగా అందరి రైతులకు సమాన న్యాయంగా అప్పర్ రీచ్, లోయర్ రీచ్ వాటర్ సమానంగా పోయేట్టుగా చూసుకోవాల్సిన బాధ్యత వీళ్ళిద్దరి పైన ఉన్నది. ఇప్పుడు ప్రజెంట్ వెలుగోడు బ్యాలెన్స్ రిజర్వాయర్లో 15 TMCల వాటర్ ఉన్నది. ఈ వాటర్ను వారబందీ సిస్టంలో మార్చి ఎండింగ్ వరకు పంపిణీ చేయగలమని రైతులందరికీ మనవి చేయడం. థ్యాంక్ యూ. నంద్యాల జిల్లాలోని పార్క్ రోడ్ సమీపంలో గల బాల అకాడమీ పాఠశాలలో డిసెంబర్ 21వ తేదీన అనగా శనివారం ముందస్తుగా జాతీయ గణిత దినోత్సవంను ఘనంగా జరుపుకోవాలని కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాఠశాల కరెస్పాండెంట్ MGB రవీంద్రనాథ్ మరియు ప్రిన్సిపల్ శ్రీమతి మాధవిలత మరియు అవస్మాకి ట్రెజరీ మరియు కృష్ణా పబ్లిక్ స్కూల్ కొత్తపల్లి కరెస్పాండెంట్గా గత 20 సంవత్సరాలుగా తక్కువ ఫీజులతో పిల్లలకు విద్యను అందిస్తున్న వ్యక్తి శ్రీ గంధం వెంకటరమణయ్య గౌడ్ విచ్చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు మాట్లాడుతూ 20వ శతాబ్దంలో ప్రసిద్ధి చెందిన గణిత మేధావుల్లో ఒకరిగా గుర్తింపు పొందిన అపర మేధావి ఆయన శ్రీనివాస రామానుజన్ 1887 డిసెంబర్ 20న తమిళనాడులోని ఈరోడ్లో జన్మించారు. కఠిన పేదరికం అనుభవించిన ఆయన ఏనాడు లెక్కల్ని మాత్రం వదలేదు. ప్రతిక్షణం వాటిని ఆలోచిస్తూ వాటిని చేస్తూ అవి జీవితం గలుచుకున్నారు. ఆయన ఆలోచనలు చేసిన లెక్కలు వేసిన ఫార్ములాలు అన్ని ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాయి. అందుకే గణిత శాస్త్రంలో ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయన జయంతిని జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకుంటున్నాయి. ఆయన మ్యాథ్స్ జీనియస్గా కూడా పేరు పొందారు అని తెలియజేస్తూ ఉపాధ్యాయులకు, విద్యార్థులకు మరియు గణిత మేధావులకు అందరికీ గణిత దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు. ఈరోజు మన బాల అకాడమీ విద్యా సంస్థలో మ్యాథ్స్ డే సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు అనదర్ ఇంపార్టెంట్ డే కూడా ఇంటర్నేషనల్ మెడిటేషన్ డే. ఈరోజు లాంగెస్ట్ నైట్ ఉంటుంది, 16 గంటలు నైట్, 8 గంటలు మాత్రమే డే ఉంటుంది. కాబట్టి ఇంతటి ఉత్తమమైన రోజున రామానుజన్ బర్త్డేని సెలబ్రేట్ చేసుకోవడం మాకెంతో ఆనందదాయకంగా ఉంది. పిల్లల్లో ఈ మ్యాథ్స్ ఫోబియా పోగొట్టడానికి పిల్లలు వినూత్నమైన ప్రాజెక్ట్స్లో ఇన్వాల్వ్ అయి చేయడం వల్ల వాళ్ళకి మ్యాథ్స్ అంటే ఈ భయం పోతుంది. కాబట్టి ఈ మా విద్యాసంస్థలో ఇటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా సెలబ్రేట్ చేయడానికి పిల్లల్ని ప్రోత్సహిస్తున్నాము. దీన్ని ప్రజలందరూ కూడా ఆదరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాము. కదా చిన్నప్పుడే అమ్మ అన్నం పెట్టేటప్పుడే ఎక్కువ పెట్టాలా తక్కువ పెట్టాలా అంటే ఎక్కువ తక్కువలోనే మ్యాథ్స్ ఉంది. మీరు అందరూ 1 రూపీ తీసుకొని చాక్లెట్ కొనడానికి వెళ్తారు, అక్కడ కూడా మ్యాథ్స్ ఉంది. వాటర్ తాగడానికి వెళ్తారు, అక్కడ కూడా మ్యాథ్స్ ఉంది. ఫుడ్ కన్సంప్షన్ లో కూడా మ్యాథ్స్ ఉంది కదా. మీ పేజెస్ కౌంట్ చేస్తాం కదా, 1 2 3 4 అని. సో ఎన్ని పేజెస్ ఉన్నాయి అని చెప్పడానికి కూడా మ్యాథ్స్ మనతోనే ఉంది. మరి మ్యాథ్స్ కావాలా ఆర్ట్స్ కావాలి అంటే 2 కావాలి. మ్యాథ్స్ ని సమతుల్యంగా ఆర్ట్స్ తో కలిపితేనే మనకు మ్యాథ్స్ వస్తుంది కదా. మనం ఏ టీచర్ కి ఎక్కువ విలువిస్తాం? జనరల్ గా మనకు భాష నేర్పిన టీచర్ కి, ఆ తర్వాత పెద్ద చదువులు చదివేటప్పుడు మ్యాథ్స్ టీచర్ కి. ఇప్పుడు గమనించినట్టయితే IIT నీట్ తప్ప ఏది మిగతా ప్రొఫెషన్ లాగా కనపడదు మనకు. IIT సీట్లు సాధించాలి అంటే మనం ఫస్ట్ మ్యాథ్స్ లో
బాగా ఉండాలి. చాలా మంది మ్యాథ్స్ కష్టం అంటారు కదా, మ్యాథ్స్ టీచర్ చూస్తే భయపడతాం, కానీ మ్యాథ్స్ సబ్జెక్ట్ మ్యాజిక్ సబ్జెక్ట్. మ్యాథ్స్ అంటే మదర్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్స్. ప్రతి విషయంలో లాజిక్ కావాలి కదా. లెఫ్ట్ హ్యాండర్స్ అందరికి, రైట్ హ్యాండర్స్ అందరికి కూడా లాజిక్ అనే అంశం రైట్ హ్యాండ్ తో వస్తుందని మనకు తెలుసు. లెఫ్ట్ హ్యాండ్ తో క్రియేటివిటీ పెరుగుతుంది. సో మ్యాథ్స్ లో క్రియేటివిటీ ఉంటుంది, లాజిక్ ఉంటుంది. మ్యాథ్స్ వస్తే ఏ సబ్జెక్ట్ అయినా మనం బాగా చేయొచ్చు. ఈ సందర్భంగా మన సీనియర్ టీచర్ హై స్కూల్కి వెళ్తారు, లక్ష్మీనారాయణ సార్ 8th 9th వాళ్ళను గత కొన్ని సంవత్సరాలుగా అతి ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దుతున్నారు. థ్యాంక్ యూ సార్, అండ్ ఐ విష్ యూ అ మ్యాథ్స్ డే. సాగునీటి సంఘాలను బలోపేతం చేస్తా డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ చాబోలు సీనియర్ టీడీపీ నాయకుడు ఇలియాస్, డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ చాబోలు సీనియర్ టీడీపీ నాయకుడు ఇలియాస్ మాట్లాడుతూ మంత్రి ఫారూక్ ఆశీస్సులతో ముందుకు సాగుతామని, ఏ రైతు ఇబ్బందులు పడకుండా శాయశక్తుల రైతుల అభ్యున్నతి కోసం కృషి చేస్తానని ఇలియాస్ పేర్కొన్నారు. తన ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్క WA ప్రెసిడెంట్కు ధన్యవాదాలు తెలిపారు. మంత్రి ఫారూక్ అండదండతో ప్రతి ఎకరాకు సాగునీరు అందించడానికి కృషి చేసి రైతుల సంక్షేమం కోసం పాటుపడతానని ఇలియాస్ పేర్కొన్నారు. ఈరోజు జరిగిన ఎన్నికల్లో పోటీగా ఎక్కువ నాకే వచ్చినది. దానికి NMD ఫారూక్ సారు ఎంతో కృషి చేసి నా మీద ఇది ఇవ్వడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు బనగానపల్లిలో మాజీ ఎమ్మెల్యే కాడసాని రామరెడ్డి ఆదేశాల మేరకు కాడసాని తిరుపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యాలయం నందు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆవుకు మండల వైఎస్ఆర్సీపీ కన్వీనర్ తిరుపాల్ రెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన ఏకైక నాయకుడు అని అన్నారు. అనంతరం మైనారిటీ నాయకులు అత్తర్ జాహీద్ హుస్సేన్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీని రాష్ట్రంలో ఒక బలమైన పార్టీగా ఏర్పాటు చేశారని, అలాగే బడుగు బలహీన వర్గాల వారికి ప్రతి ఒక్కరికి ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసిన నాయకుడని, వచ్చే ఎన్నికలలో అఖండ మెజారిటీతో మళ్లీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా కాడసాని కామిరెడ్డిని ఎమ్మెల్యేగా చేసుకుంటామని బనగానపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు అబ్దుల్ ఖైర్, అబ్దుల్ ఫైజ్, జిల్లాల శంకరెడ్డి, కాంట్రాక్టర్ మహేష్, పాపిరెడ్డి సుదర్శన్ రెడ్డి, సర్పంచ్ మోహన్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు బనగానపల్లె మాజీ శాసనసభ్యులు కాడసాని రామరెడ్డి గారి స్వగృహం నందు బనగానపల్లె నియోజకవర్గం కార్యకర్తలు, నాయకులు అందరూ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఈ వేడుకలలో పట్టణ ప్రముఖులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొని జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ప్రతి ఒక్కరికి కోరిక. ఎందుకంటే గతంలో చూసాం 2019 నుంచి 2024 వరకు ఇచ్చిన ప్రతి హామీని కూడా తూచా తప్పకుండా నెరవేర్చిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని ప్రజలు, పేదవారు ప్రతి ఒక్కరు కూడా ఆయన తలుచుకునే దినము లేదు. కాబట్టి మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి కావాలని మా అందరి కోరిక. ఇప్పుడు ఆయన 52వ జన్మదినం పూర్తి చేసుకొని 53 అడుగు పెట్టబోతున్నాడు. కాబట్టి ఆయనకు మరొక్కసారి ఆ దేవుని కృపతో ముఖ్యమంత్రి కావాలని ఇక్కడి కార్యకర్తలంతా కోరుకోవడం జరిగింది. వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు శ్రీ వై జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు. రాష్ట్రంలో కాకుండా ప్రపంచంలో నలుమూలలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తలకు, అభిమానులకు ప్రతి ఒక్కరికి నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి రాజకీయ చరిత్ర గురించి
తెలుసుకోవాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అసలు చాలా కష్టాలు పడి జైలుకు వెళ్ళి పార్టీని కాపాడుకొని అదేవిధంగా దేశ రాజకీయ శక్తులను ఎదుర్కొని రాష్ట్రంలో ఒక బలమైన పార్టీగా వైఎస్ఆర్సీపీ పార్టీని నిలబెట్టడం జరిగింది. అది కాకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మనము ఒక పేదల పెన్నిధి, పేదల కోసము పాటుపడే ప్రజా నాయకుడని మనం ఈరోజు గొప్పగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సుమారు 2,24,000 కోట్ల రూపాయలతో ప్రతి ఒక్క పేద ప్రజలకు ఆదుకున్న ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని మనం జరుపుకున్నందుకు వారి కార్యకర్తలుగా, వారి అభిమానులుగా మాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా రాబోయే కాలంలో తిరిగి వైఎస్ఆర్ పార్టీ రాష్ట్రంలో అఖండ మెజార్టీతో గెలుస్తుందని కార్యకర్తలందరం కలిసి తిరిగి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రిని చేసుకొని తిరిగి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపడానికి మనమందరము దోహదపడతామని తెలుపుకుంటూ నేను కృతజ్ఞత తెలుపుకుంటాను. బాలచంద్ర సమత విద్యానికేతన్ నందు సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. జయలక్ష్మి రెమిడీస్ అధ్యక్షులు పాఠశాల కరెస్పాండెంట్ బాలచంద్రుడు ఆధ్వర్యంలో సబస్ క్రిస్మస్ వేడుకలు లక్ష్మీ ప్రార్థనలతో ప్రారంభమైంది. జోష్నా మేడం బైబిల్ను పఠించారు. క్రిస్మస్ పండుగ ప్రశస్యాన్ని జాషువా వివరించారు. క్రిస్మస్ ట్రీని బాగా అలంకరించారు. నక్షత్రాన్ని ప్రదర్శించారు. యేసుప్రభు కీర్తనలు మరియు నృత్య గీతాలతో అలరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు అందరూ పాల్గొన్నారు. క్రిస్మస్ వేడుక కేకును కట్ చేసి విద్యార్థులకు అందించి పంచిపెట్టడం జరిగింది. క్యాండిల్స్ వెలిగించి క్రిస్మస్ తారకు స్వాగతం పలకడం జరిగింది. ఈరోజు బాలచంద్ర సమతా విద్యానికేతన్ నందు సపోజ్ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నాము. క్రిస్మస్ అనగా యేసు జన్మదినోత్సవము. ప్రేమ అనురాగాలను పంచుతూ ద్వేషభావాలు దూరంగా ఉంచుతూ ప్రతి ఒక్కరికి ఎవరి పట్ల ద్వేషం ప్రదర్శించకూడదు, అందరినీ సమానంగా ప్రేమ అనురాగాలని పంచేటువంటి వ్యక్తి ఈ క్రిస్మస్ జన్మదిన సందర్భంగా జరుపుకుంటున్నాము. అదేవిధంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు మా తల్లిదండ్రులకు, విద్యార్థులకు, స్టాఫ్కి తెలియజేస్తాను. బాలచంద్ర సమతా విద్యానికేతన్ హ్యాపీ క్రిస్మస్ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ, ప్రతి సంవత్సరం సపోజ్ క్రిస్మస్ వేడుకలు బాలచంద్ర సమతా విద్యానికేతన్ నందు జరుపుకోవడం ఒక ఆనవాయితీగా వస్తుంది. విద్యార్థులకు ఈ పండగ పట్ల, భారతీయ పండుగల పట్ల ఒక లౌకికమైనటువంటి జ్ఞానాన్ని కలగజేయడమే ప్రధాన ఉద్దేశంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. పిల్లలంటే దైవాలు. వాళ్ళ మనసుల్లో ఏదైతే మనం చెప్పగలుగుతామో దాన్ని భావితరాలకు తీసుకెళ్తారన్న ప్రధాన ఉద్దేశమే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇందుకు గాను సహకరించినటువంటి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు మరియు మీడియా సోదరులకు అందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి పేదలను ఎప్పుడు అక్కను చేర్చుకునే మా జగనన్న గారి పుట్టినరోజు. ఆయన నిండు నూరేళ్ళు వర్ధిల్లాలని చెప్పేసి ఎప్పుడు ప్రజల కోసం ఆయన ఈరోజు ఏ రకంగా పాటుపడతా ఉన్నాడో
ఆయన ఎప్పుడు అలాగే పాటుపడాలని చెప్పేసి కోరుకుంటూ మేము ఆయన వేసినటువంటి అడుగుజాడల్లో మేము నడుస్తామని చెప్పేసి చెబుతూ మరొకసారి ఆయనకు జన్మదిన ఈరోజు చూస్తే రాష్ట్రం ఏ రకంగా ఉందో ప్రతి పేద ప్రజలకు అర్థమవుతా ఉంది. ఈ కొత్తగా వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఏ రకంగా వాగ్దానాలు సింగలో తొక్కుతూ ఉంది, ఏ రకంగా ప్రజలు మోసగిస్తూ ఉంది అనేది ప్రజలకు అర్థమవుతా ఉంది. మా ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇచ్చిన మాట కోసం ప్రతిదీ 99% వాగ్దానాలను ఖచ్చితంగా అమలు చేసినటువంటి ప్రభుత్వం. అంతకంటే ఎక్కువ వాగ్దానాలను చంద్రబాబు నాయుడు చెబితే ప్రజలు ఇంకా ఎక్కువ మేము బాగుపడతామని చెప్పేసి ఒక అపోహలో నమ్మి జగనన్న లెక్కనే చంద్రబాబు నాయుడు కూడా అన్ని వాగ్దానాలను ఖచ్చితంగా అమలు చేస్తాడు, ఈయన కంటే ఆయన వాగ్దానాలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఆశపడి ప్రజలు మోసపోయినారు అని చెప్పేసి ఈరోజు ప్రజలు తెలుసుకుంటా ఉన్నారు. ప్రతి చోట చెప్పిన మాట చెప్పకుండా అబద్ధం చెప్పడంలో ఘనత వహించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఏ ఒక్క మాట కూడా అమలుకు దిశగా ఏది పోవడం లేదు. అసెంబ్లీ సాక్షిగా తన వాగ్దానాలను ఈ రకంగా చూస్తూ ఉంటే నాకు భయమైతా ఉందని చెప్తా ఉన్నాను. మీరు వాగ్దానాలు ఇచ్చే రోజు తెలియదా మీకు భయమైతా ఉందో? భయం కాదు అని చెప్పేసి ముఖ్యమంత్రి అయితేనే మళ్ళీ మీరు ఇంతకుముందు ఏ రకంగా యూటర్న్ తీసుకొని రంగులు మారుస్తూ ఉన్నారో అదే రకంగా మళ్ళీ మీ నైజాన్ని బయటికి తీసినారు, ప్రజలు మోసపోయినారని చెప్పేసి తెలుసుకుంటా ఉన్నారు. ప్రతి విషయంలో అబద్ధాలు, ప్రతిదీ మోసం. ఇసుక విధానం అన్నారు, నష్టపరిచినారు. ఏది మీరు చెప్పాలంటే ఏది చేయలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలన్నీ కరెక్ట్గా ఉన్నాయి, అవే మనకు అవసరం అని ప్రజలు తెలుసుకున్నారు. మేమైతే అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజలతోనే ఉంటాము, ప్రజల కోసమే ఉంటాము. ప్రజల కోసం ఎటువంటి పోరాటానికి చేయడానికైనా మేము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాల కేసీ కెనాల్ ప్రాజెక్టు కమిటీ అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసిన బన్నూరు రామలింగారెడ్డి, ఘనంగా సత్కరించిన శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి. నంద్యాలలో వైసీపీ కార్యాలయంలో ఘనంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించిన ఎమ్మెల్సీ ఇన్సాక్ బాషా. నంద్యాలలో సాగునీటి సంఘం ఎన్నికల్లో చైర్మన్గా సంజీవ్ కుమార్ రెడ్డి, వైస్ చైర్మన్గా మనోహర్ చౌదరి ఏకగ్రీవంగా ఎన్నిక, అభినందించిన ఎమ్మెల్యే. బాల అకాడమీ పాఠశాలలో ఘనంగా జరిగిన జాతీయ గణిత దినోత్సవం వేడుకలు, ప్రిన్సిపాల్ మాధవీలత. సాగునీటి సంఘాలను బలోపేతం చేస్తా డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ చాబోలు సీనియర్ టీడీపీ నాయకులు ఇలియాస్. బనగానపల్లిలో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు. నంద్యాల బాలచంద్ర సమత విద్యానికేతనందు సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా కరస్పాండెంట్ బాలచంద్రుడు. ఇవి అప్డేట్స్. నమస్తే.